మొదటిగా మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమునకు స్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల యొద్ద మరొకసారి ఈ ప్రత్యేక కూడికల ద్వారా మనమందరము కూడి వచ్చుట కొరకై మరి స్థానిక సంఘము ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కోడికలను బట్టి మరి నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ ప్రియులు, మరి తమ్ముడు, తోటి పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు, చేరి వచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రియులు భవానీ శంకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఒకరితో మరి ఒకరము విశ్వాసులముగా కలుసుకున్నప్పుడు వందనాలు చెప్పుకోవటమే కాదు, ఇంకేం చేయాలి? ప్రేమతో ముద్దు పెట్టుకోమన్నాడు. అనగా ఎంతో ఆప్యాయత, ఇది లోకములో మనం చూడలేం. అందుకే లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి దేవుని ప్రజ మనం. స్థానిక సంఘము ఏర్పాటు చేయబడి ఎన్నో సంవత్సరములు అవుతూ ఉన్నది. ప్రారంభ దినాలలో మన ప్రియులు దైవజనులు దేవుని దాసులు మాణిక్రావు గారితో నాకు పరిచయం ఉన్నది. దేవుడు ఆ తరాన్ని ఆ రీతిగా తన యొద్దకు పిలుచుకున్న తర్వాత రెండవ తరం మనమందరము కూడా ఆ తరానికి చెందినటువంటి వారమే. రెండవ తరమే కాకుండా మూడవ తరం కూడా మన కళ్ళ ఎదుట ఉన్నది. ఈ రీతిగా ప్రతి స్థానిక సంఘములో తరము వెంబడి తరము ప్రభువుని సేవించాలి, ప్రభువుని ఘనపరచాలి, ప్రభు యొక్క ప్రేమను ప్రకటన చేస్తూ ప్రభు యొక్క ప్రేమను చూపిస్తూ ఈ రీతిగా మనము ప్రేమ కలిగి ఆయన బిడలంగా ముందుకు సాగాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ 2 దినాలు మనమందరము కూడా మన ప్రభు పాదముల యొద్ద కూర్చొని మరియవలే మధురమైనటువంటి అమూల్యమైనటువంటి ఆయన వాక్కులను వినటం అనేది నిజంగా మనకు ధన్యత. ఈ 2 దినముల ప్రత్యేక కూడికల కొరకై దేవుని యొక్క వాక్యములో నుండి ఒక లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము, మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదుర్లా యోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి విషయం దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయిల రాజైన షెమేబెరుతోను, సోయరును బెలరాజుతోను యుద్ధము చేసిరి. మనం చదివినటువంటి లేఖన భాగమును ప్రభు మన యొక్క వెనికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ప్రారంభము నుండి అంతము వరకు ఎరిగినటువంటి సర్వజ్ఞాని. గమనించలే మాట. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, రేపేమి సంభవిస్తుందో ఈ లోకములో ఉన్నటువంటి పండితులకు తెలియదు, రేపేమి సంభవిస్తుందో ఈ లోకములో తెలివి కలిగినటువంటి వారమని ఆయా శాస్త్రాలు చదువుతూ ఉన్నటువంటి వారికి కూడా మరుక్షణం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. రేపేమి సంభవించునో నీకేమి తెలియను. అయితే మన దేవుడు అలాంటి వాడు. ప్రారంభము నుండి అంతము వరకు సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. దీనినే అనగా దైవ లక్షణాలు 3 ఉంటాయి ప్రత్యేకంగా. ఆయన సర్వజ్ఞాని అంటే సమస్తమును ఎరిగినవాడు.
అందరినీ, అన్నిటినీ కూలంకషంగా సంపూర్ణంగా ఎరిగినటువంటి సర్వజ్ఞాని, ఆమ్నిషియన్ అంటాం. ఆయన సర్వజ్ఞాని. అంత మాత్రమే కాదు, ఆయన అన్ని చోట్ల ఏకకాలంలో ఉండగలిగినటువంటి దేవుడు. ఆమ్ని ప్రజెంట్ దైవ లక్షణాలండి ఇవి. ఇవి లేకుండా దేవుడు కానేరడు. సర్వమును ఎరిగినటువంటి వాడు మాత్రమే కాకుండా అన్ని చోట్ల, పరలోకములోను భూలోకములోను, ప్రపంచమంతటా, సృష్టి అంతటా ఏకకాలంలో ఉండగలిగినటువంటి ఏకైక దేవుడు. ఏకైక దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన సర్వమును ఎరిగినటువంటి వాడు మాత్రమే కాదు, అన్ని చోట్ల ఏకకాలంలో ఉండేవాడు మాత్రమే కాదు, ఆయన ఈజ్ ఆమ్నిపోటెంట్. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అనగా సమస్తము తన యొక్క స్వాధీనంలో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా భూలోకములో ఏమీ సంభవించుటకు వీలే లేదు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆదికాండము 14వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఈ 2 వచనాలలో ఏమున్నది? 14వ వచనములో ఏమున్నది గమనించాలండి. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు మొదటిగా అవి చారిత్రాత్మకమైనవి, హిస్టారికల్, చరిత్రలో నెరవేరినాయి. ఇప్పుడు నెరవేరిందా లేదా? ఇది 14వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు చరిత్రలో హిస్టారికల్, అనగా చరిత్రలో ఏదైతే జరిగిపోయిందో దాన్ని మనం ఏమంటామంటే హిస్టరీ, చరిత్ర. రెండవది, ఈ చరిత్ర భవిష్యత్తులో జరగనయ్యినటువంటి ఒక విషయాన్ని చూపించేది. దేవుని వాక్యము చరిత్రతో ఆగిపోయేది కాదు. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి యొక్క చరిత్ర, జరుగుతూ ఉన్నటువంటి యొక్క సంఘటనలు, భవిష్యత్ కాలంలో జరగనయ్యినటువంటి వాటిని ఇవి సూచిస్తూ ఉన్నాయి, ఇవి తెలియచేస్తూ ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? ఇట్ ఈజ్ ప్రాఫిటికల్, ఇట్ ఈజ్ హిస్టారికల్, ఇట్ ఈజ్ ప్రాఫిటికల్. గమనించాలండి. కాబట్టి దేవుని యొక్క లేఖనం అంత గొప్పది. చరిత్రే కాదు, ఈ చరిత్ర భవిష్యత్తులో జరగనయ్యున్నటువంటి ఒక గొప్ప సంఘటనను కూడా తెలియచేస్తూ ఉన్నది. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో అది చరిత్ర మాత్రమే కాదు, అది ప్రవచనాత్మకం మాత్రమే కాదు, అది ఎలాంటిది? అది సిద్ధాంతపరమైనది. అనగా దాని నుండి మనము నేర్చుకొనవలసినటువంటి నీతి, మనము నేర్చుకొనవలసినటువంటి పాఠం ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యము ఎంత గంభీరమైనదో ఆలోచన చేయండి. ఆదికాండములో ప్రారంభ వచనాలలో వ్రాయబడినటువంటి యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకవైపు 4 రాజులు ఉన్నారు, మరొక వైపు ఎంతమంది ఉన్నారు? 5 రాజులు ఉన్నారు. ఒకవైపు 4 రాజులు ఉన్నారు, మరొక వైపు 5 రాజులు ఉన్నారు. వీరి మధ్య ఏం జరుగుతుంది చెప్పండి? పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిసారిగా వ్రాయబడినటువంటి యుద్ధం. గమనించాలి, ఆ మాట నోట్ చేసుకో. ఫస్ట్ రికార్డెడ్ వార్. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిసారిగా యుద్ధం జరిగింది. ఎవరెవరికి జరిగింది? ఎక్కడికి జరిగింది? ఆ యుద్ధం యొక్క పరిణామం ఏమిటి? ఆ యుద్ధాన్ని బట్టి జరిగినటువంటి సంభవాలేంటి? భవిష్యత్తులో అలాంటి యుద్ధము జరగనయ్యున్నదా? భవిష్యత్తులో అలాంటి యుద్ధము జరిగిన తర్వాత జరగనయ్యున్నటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలు ఏమిటి? ఫలితాలు ఏమిటి? ప్రభు చిత్తమైతే ఈ 2 దినాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికే మనము పరిమితం కావాలి. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి సత్యాలకే మనము పరిమితం కావాలి. అందుకే ప్రతి విషయంలో లేఖనం ఏమి చెప్పుతున్నది?
లేఖనమేమి చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని మనం ఎరిగినటువంటి వారమే. మరొకసారి అరనాడు అపోస్తులైనటువంటి పేతురు అంటాడు, మీ మనస్సులను రేపుట కొరకై. ఎందుకు ఒకసారి వింటే అయిపోదా? ఒకసారి వింటే సరిపోదా? చెప్పండి, ఇన్నిసార్లు ఎందుకు వినాలి? ఇన్నిసార్లు ఎందుకు మరలా జ్ఞాపకం చేసుకోవాలి? 66 పుస్తకాలేగా, ఒకసారి అయిపోతే అయిపోదా అని అనుకుంటున్నారేమో. మన జ్ఞాపక శక్తి ఎలాంటిది చెప్పండి? ఎంత అయితే వింటామన్నామో అంతగా మర్చిపోతూ ఉంటాం. గమనిస్తున్నారా? మన మనసు అలాంటిది, మన జ్ఞానం అలాంటిది. కాబట్టి మన జ్ఞానం పరిమితమైనది. మనము నేర్చుకుంటూ ఉంటాం, కానీ మర్చిపోతూ ఉంటాం. కాబట్టి నేర్చుకున్నటువంటి విషయాలను మరలా మనము మన యొక్క మనస్సులో పదిలపరచుట కొరకై మరలా చదవాలి, మరలా జ్ఞాపకం చేసుకోవాలి. అదే అపోస్తులైన పేతురు అన్నాడు, మీ మనసులను రేపుట కొరకై. ఈ 2 దినాలు ఈ ప్రత్యేకమైనటువంటి కూడికల ద్వారా మనలను రేపేది దేవుని యొక్క వాక్యం. మన హృదయాలను, మన యొక్క మనసులను వెచ్చనపరిచేది దేవుడు. కొన్నిసార్లు నిలువెచ్చగా ఉంటాం, అలా ఉండకూడదని గమనిస్తూ ఉన్నారా? అందుకరకై వ్రాయబడినటువంటి యొక్క లేఖనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిగా మనం గమనించినట్లయితే యుద్ధము. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మొదటి యుద్ధం. ఈ యుద్ధానికి కారణం ఏంటి? ఆ యుద్ధానికి కారణం ఏంటో అక్కడే వ్రాయబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనము ఆ కారణాలను వెతకాలి. ఒక లేఖనాన్ని మరి ఒక లేఖనముతో మనము సరిపోల్చాలి. సందర్భానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనము గ్రహించాలి, నేర్చుకోవాలి, పాటించాలి, దానిని మనం ప్రకటించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఈ యుద్ధానికి కారణం ఏంటి? యుద్ధానికి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. అయితే ఇక్కడ రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణం చూడండి. ఆ యుద్ధానికి కారణాన్ని కనుక మనము గమనించినట్లయితే 3వ వచనము 4వ వచనములో వ్రాయబడినది, వీరందరూ ఉప్పు సముద్రము సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదుల్లోయోమెరు లకు లోబడి 13వ సంవత్సరమున. గమనించాలండి, యుద్ధానికి కారణం ఏంటి? తిరుగుబాటు, అవిధేయత, లోబడకపోవటం. అందుకే ఇశ్రాయేలు గురించి దేవుని యొక్క వాక్యం చెబుతుంది, వాళ్ళు అంటే వారట బిర్రుగా పెట్టుకుంటారు తల. కొంతమంది మంచిది కాదు, అది మంచి అలవాటు కాదు. మెడవంచని జనం అన్నాడు. మెడవంచని జనానికి శ్రమ. గమనించాలండి, మనము దేవుని వాక్యానికి లోపడాలి, వాక్య క్రమానికి లోపడాలి, సంఘ క్రమానికి లోపడాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యుద్ధానికి కారణం ఏమిటి అంటే తిరుగుబాటు. మేము నీ మాట వినం, మేము నీ మాటకు లోబడం అని దేవుని యొక్క మాటను నిర్లక్ష్యము చేయటం, దేవుని యొక్క మాటకు లోబడకపోవటం, దేవుని యొక్క మాటకు అవిధేయత చూపటం. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయిగా, ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయి. మరి దీన్ని ఎందుకు రాశారు? అనగా తన ప్రజలతో సంబంధం ఉన్నటువంటి సంఘటన ఇది. గమనించాలండి, ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయిలే, ప్రపంచంలో ఏవేవో జరుగుతూ ఉన్నాయి. సాతాను రేపుతూ ఉన్నాడు, జరిగిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినవన్నీ కూడా మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుట కొరకై వ్రాయబడింది. ఎందుకంటే ఈ యుద్ధానికి తన ప్రజ, తన యందు విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాముకు, ఈ మాట గమనించాలి. అందుకే 14వ అధ్యాయంలో అబ్రహాం కనపడతాడు. అందుకే 14వ అధ్యాయంలో అబ్రహాం సహోదరుడు కుమారుడైనటువంటి లోతు కనపడతాడు. అక్కడ అబ్రహాము లోతు లేకపోతే ఈ యుద్ధాన్ని గురించి దేవుడు రాసేవాడు కాదు. కాబట్టి తన ప్రజలకు జరుగుతూ ఉన్నటువంటి ఇబ్బందులు, తన ప్రజలకు జరుగుతూ ఉన్నటువంటి శ్రమ, తన ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి అవమానాలు, అన్యాయం, హింస, దోపిడీ ఆనాడే కాదు ఈనాడు కూడా జరుగుతూ ఉన్నది. అయితే వీటికి అంతం లేదా? వీటికి అంతం లేదా? ఉన్నది. ఎప్పుడైతే మనము మొదటి యుద్ధమని మనం పేరు పెట్టామో, లేక మొదటి యుద్ధమని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందో, భూలోకములో జరగనయ్యున్నటువంటి చివరి యుద్ధం కూడా ఉన్నదండి.
భూలోకంలో జరగనున్నటువంటి చివరి యుద్ధం ప్రపంచాలన్నీ కూడా ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఐక్యరాజ్య సమితి ఉన్నది, ఏమీ చేయలేకపోతూ ఉన్నది. లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం, అనగా నానా జాతుల సమితి ఉన్నది, ఏమీ చేయలేకపోతున్నది. అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్నది, ఏమీ చేయలేకపోతున్నది. అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి, ఏమీ చేయలేకపోతున్నది. ఎక్కడికి వెళ్తుంది ఈ లోకం? ఏమవుతుంది ఈ లోకం? అనగా మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచమే నిలవదట, ప్రపంచమే ఉండదట, మనుషులే ఉండదట అని మనుషులు అనుకుంటూ ఉన్నారు. మనుషులు ఏమైనా అనుకోనివ్వండి. అయితే మనము నేర్చుకోవలసినటువంటి విషయము ఒకటి ఉన్నది. చెప్పండి, చివరి యుద్ధం ఏమిటి చెప్పండి? చివరి యుద్ధం ఏమిటి చెప్పండి? ఇది మొదటి యుద్ధం అయితే చివరి యుద్ధం ఏమిటి? అవును, మొదటి ఆదాము యొక్క పాప ప్రభావం ఇదైతే, అంతేనా? మొదటి ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి, అతిక్రమమును బట్టి ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా మానవ చరిత్రలో. ఈ అవిధేయత అనేది దేవునికి వ్యతిరేకంగా కొనసాగుతూ ఉన్నది కదా. దీనికి అంతం లేదా? మన నిరీక్షణ అదే, మన నిరీక్షణ అదే. కాబట్టి ఏమిటి చివరి యుద్ధం? వివరిద్దాం. ఈ 2 దినాల యొక్క విషయాలు మనం నేర్చుకుందాం. ఆసక్తి కలిగినటువంటి వారు నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడినటువంటి మాట, అర్మగెద్దోన్ అనేటువంటి యుద్ధం ఇక సమాప్తం. ఇక సమాప్తం. పాపానికి సమాప్తం, అక్రమానికి సమాప్తం, మానవ రాజ్యాలకు సమాప్తం, భూలోకములో సాతాను యొక్క పరిపాలనకు సమాప్తం, దేవుని మీదకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటము సమాప్తం. గమనిస్తూ ఉన్నారా? శాపానికి, పాపానికి ఇక వీలు లేనటువంటి ఒక స్వర్ణయుగం రాబోతూ ఉన్నది. ఒక స్వర్ణయుగం రాబోతూ ఉన్నది. దేని తర్వాత గమనించాలండి. ఒక రాజు పట్టాభిషేకం రాజుకు చేయాలంటే మొదట ఏం చేయాలి చెప్పండి? రాజుకు పట్టాభిషేకం చేయాలంటే, ఆ రాజు సింహాసనం మీద ఆసీనుడై ఉండాలంటే మొదట ఏం జరగాలి చెప్పండి? శత్రువులందరూ కూడా నిర్మూలన చేయబడాలి. అనగా శత్రు శేషం అనేది లేకుండా చేసిన తర్వాత ఆ రాజు తన సింహాసనాన్ని అధిస్తాడు. ఎవరి రాజు? మన రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఆయన లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి రక్షణను, విమోచనను ఆయన సిద్ధము చేసి, తద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని రక్షించి, సంఘాలను స్థాపించి, సంఘాలను కొనసాగిస్తూ ఉన్నటువంటి ఆ ప్రభువు ఎంతకాలం సహిస్తాడు? తనకు ప్రధానము చేయబడినటువంటి భార్య, తన రక్తము చేత కొనబడినటువంటి సంఘం, తన విలువైనటువంటి రక్తము చేత కడుగుబడి పవిత్రపరచబడినటువంటి నీతిమంతులుగా చేర్చబడినటువంటి విశ్వాసులు శ్రమ అనుభవిస్తుంటే ఎంతకాలము సహిస్తాడు? దేవుని దీర్ఘశాంతం. ఇది దేవుని దీర్ఘశాంతానికి సంకేతం. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క దీర్ఘశాంతమును చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొందుట కొరకై ఆయన యొక్క దీర్ఘశాంతము మానవుని యొక్క మనసును ఏం చేస్తుంది? ప్రేరేపిస్తూ ఉన్నది. ఆ విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే, అయితే ఎందుకు తిరుగుబాటు జరిగింది? ఎందుకు తిరుగుబాటు జరిగింది? ఇది 3వ తిరుగుబాటు అండి. గమనించాలి. 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఇది 3వ తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు. ఏదేని వనంలో మొదటి తిరుగుబాటు జరిగిందా లేదా? ఏదేని వనములో మొదటి తిరుగుబాటు. దినదినము దేవుడు వచ్చి చల్లపూట ఆదాముతో హవ్వలతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు ఎంతో ప్రేమతో, ఎంతో దయతో, ఎంతో కనికరముతో, ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క మాటలే ప్రకటన చేస్తూ ఉంటే, ఆదాములో ఆ విరోధ స్వభావం లేక ఆ వ్యతిరేకత, ఆ నిర్లక్ష్యం లేక ఆ తిరుగుబాటుతనం ఎలా వచ్చింది చెప్పండి? ఆ తిరుగుబాటుతనం ఎలా వచ్చింది చెప్పండి? గమనించాలండి. అందుకే మొదటి తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? పరలోకంలో ప్రారంభమైందండి. పరలోకంలో ప్రారంభమైంది ఆ యొక్క మొదటి తిరుగుబాటు. చూడండి, 14వ అధ్యాయం యెషయా గ్రంథము 14వ అధ్యాయము. కాబట్టి తిరుగుబాటు చేసే సాతానుడు
భూలోకములో ఉన్నటువంటి మానవులందరినీ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని పాపము చేయుట కొరకై సాతానుడు ప్రతి వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. గమనించాలి. రాజులను ప్రేరేపిస్తూ ఉన్నాడు, అధికారులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజా సంక్షేమం అనేది గాలికి వదిలిపెట్టబడింది. ప్రజా సంక్షేమమే లేదు, ప్రజల క్షేమమే లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? వారు ఎవరి చేతిలో ఉన్నారు? సాతాను చేతిలో కీలుబొమ్మలైపోయారండి. మన కళ్ళ ఎదుట ఈ సంగతులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సాతాను రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. అందుకే సాతానుకు ఉన్నటువంటి పేరేంటో తెలుసా? అతడు యుగ సంబంధమైన దేవత. అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించేవాడు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాడు. 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. గమనించాలండి. తేజో నక్షత్రమా, గమనించాలండి. ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు అతడు పడిపోక మునుపు ఆ లూసిఫర్ అంటాం కదా, ఆ లూసిఫర్ని ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. కాబట్టి ఉండవలసినటువంటి ఆ యొక్క స్థలములో ఉండకుండా ఎలా నీవు పడిపోయావు? ఎందుకు పడిపోయావు? గమనించాలండి. మనం ఏ విషయాల్లో పడిపోతూ ఉన్నామో జాగ్రత్త వహించాలి, మెళకువ కలిగి ఉండాలి. మన ప్రవర్తనను మనము సరిగా యోచించాలి. మనం పడిపోకూడదండి. దేవుడు మనల్ని పడిపోవద్దని మనం నిలిపాడు, పడిపోయినటువంటి మనల్ని లేపాడు. గమనిస్తున్నాడా? కాబట్టి పరలోకములో జరిగినటువంటి మొదటి తిరుగుబాటు అండి ఇది. దేవునికి వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటు. దేవుని చేత సృజింపబడినటువంటి కెరూబు, దేవుని చేత సృజింపబడినటువంటి మహాదూత, దేవుని చేత సృజింపబడినటువంటి లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఎందుకో చూడండి. నీవెట్లో ఆకాశము నుండి పడితివి. అది ఏం చేస్తున్నాడు? తాను పడిపోయి ఏం చేస్తున్నాడు? జనములను పడగొడుతూ ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందుకే ఇది అపవాది చర్య, ఇది సాతాను చర్య. సరే, లోకములో ఉన్నది, కుటుంబాల్లో ఉన్నది, వ్యక్తుల్లో ఉన్నది, ప్రత్యేకించబడినటువంటి సంఘాలలో ఇది ఉండకూడదు. అందుకే మనము నూతన సృష్టి అనేటువంటి మాటను మొదటిగానే మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారం. మనం ఎవరి చిత్తానికి లోపడాలి, ఎవరి ఆజ్ఞకు మనం లోపడాలి, ఎవరి మాటకు మనం విధేయత చూపాలి. సంఘాలలో దేవుడు నియమించినటువంటి సంఘ క్రమం ఉన్నది, ఆరోగ్యకరమైనటువంటి బోధ ఉన్నది. దేవుని బిడ్డలముగా దేవుని వాక్యానికి, దేవుని యొక్క వాక్య క్రమానికి లోబడి జీవించినట్లయితే మనము దీవెన పొందుతాం, మనము దేవుని మహిమపరుస్తాం. మన ద్వారా అనేకులకు దీవెన, ఆశీర్వాదము కలగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే గమనించాలి, ఎల్లవేళలా సాతానుడు ఎలా ఉన్నాడు చూడండి. అతడు పడగొట్టుట కొరకై లోకములో ఉన్న వ్యక్తులు ఎటు తన స్వాధీనంలో ఉన్నారు, తన చేతిలో ఉన్నారు. తన చేతిలో లేనిదెవరు? రక్షింపబడినటువంటి నీవు నేను. అందుకే మనం మెరుగుదుము, గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని. గొప్పవాళ్ళు చిన్నవాళ్ళని భేదం లేదు. పాప స్వభావం అనేది రక్షింపబడినటువంటి మనలో కూడా ఇంకా నిలిచే ఉన్నదనేటువంటి విషయాన్ని మనం ఎరిగినటువంటి వారమై, అందుకే సంఘాలలో కలహాలు ఉండకూడదు, సంఘాలలో యుద్ధాలు ఉండకూడదు, సంఘాలలో పక్షపాతాలు ఉండకూడదు, సంఘాలలో భేదభావం ఉండకూడదు. సంఘాల్లో ఉండవలసింది ప్రేమ, సంఘాల్లో ఉండవలసింది సమాధానం, సంఘాల్లో ఉండవలసింది సంతోషం, సంఘాల్లో ఉండవలసినది అనురాగం. ఒకరి ఎడల మరి ఒకరము దేవుని నామాన్ని ఆ రీతిగా మనం మహింపరిచే వారముగా ఉండాలి. గమనించాలి. అందుకే మనము మెళకువ కలిగి ఉండాలి, మనం మెళకువ కలిగి ఉండాలి. అక్కడ గమనించినట్లయితే జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు. అందుకే దేవదూతలకు రక్షణ లేదండి. గమనించాలి. దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి మానవులమైనటువంటి మనకు రక్షణ ఉన్నది, కానీ పడిపోయినటువంటి దేవదూతలకు రక్షణ లేనేలేదు. అందుకే యేసు ప్రభు మానవుడుగా దిగి వచ్చాడు, మనుష్య కుమారుడిగా వచ్చాడు, తన రక్తాన్ని కలువరిశిలలో కార్చాడు. మనం చేసినటువంటి అపరాధాలన్నిటిని బట్టి మన శిక్ష అంతా కూడా మన ప్రభువు మీద పడినట్లుగా ఆ సంగతి మనము ఎరుగుదము. అవిధేయులమైనటువంటి మనలను, తిరుగుబాటు చేసే స్వభావం కలిగినటువంటి మనలను దేవుడేం చేశాడు? తన ప్రేమ చేత మనలను జయించాడు, తన ప్రేమ చేత మనల్ని ఆకర్షించుకున్నాడు,
తన ప్రేమ చేత మనల్ని రక్షించి నరకము నుండి తప్పించి పరలోక రాజ్యములో ప్రవేశింపచేసినటువంటి ప్రేమ స్వరూపి. ప్రేమకు నిలయం. ప్రేమ ఎక్కడుండాలి చెప్పండి? సంఘాలలో. ప్రేమ ఎక్కడుండాలి చెప్పండి? విశ్వాసుల మధ్య. ప్రేమ ఎక్కడుండాలి చెప్పండి? విశ్వాస కుటుంబాలలో. లోకములో దాన్ని మనం చూడలేం. ఈ ప్రేమ చాలా విచిత్రమైనది. ఈ ప్రేమ చాలా వింతైనది. ఇది దేవుని ప్రేమ. ఆ ప్రేమను రుచి చూచినటువంటి మనము దేవుని యొక్క ప్రేమను మనము కనుబరిచేవారముగా, ప్రకటించేవారముగా భూలోకములు ఉండాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు చూడండి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఇది తిరుగుబాటు. అనగా దేవునితో సమానంగా తన్ను తాను హెచ్చించుకున్నాడు. అందుకే గర్వం చాలా ప్రమాదకరమైనది. చాలా ప్రమాదకరమైనది గర్వం. రక్షింపబడక మనలే గర్వం. రక్షింపబడిన తర్వాత కూడా ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకడు పట్టణమును స్వాధీనపరుచుకున్నట కంటే ఎవరు దేన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఎవరు శ్రేష్ఠుడట గమనించాలండి. మన మనస్సును, మన హృదయాన్ని దేవుని వాక్యానికి మనం ఏం చేయాలి? లోబరిస్తే అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, దేవునికి ఇంపైనటువంటి సువాసన. గమనిస్తూ ఉన్నారు. తద్వారా దేవుని యొక్క నామమునకు మహిమ అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా అది నా సింహాసనం. అనగా పదవి వ్యామోహం, అధికార వ్యామోహం. గమనించాలండి. దేవుడు స్థానిక సంఘములో పెద్దలను నియమించింది, పరిచారకులను నియమించింది, బోధకులను నియమించింది. వీరు దేవుని చేత సంఘానికి ఇవ్వబడినటువంటి వరాలండి. వీరి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వరాలు. అంటే అర్థం ఏమిటి? సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే వీరుండాలి. అందుకే యేసు ప్రభు తన సంఘ క్షేమము కొరకై వీరిని అనుగ్రహించాడు. అంతేకాని సంఘాన్ని క్రమపరచుట కొరకై, సంఘాన్ని మందను సరిగా మేపుడు కొరకై, అంతేకాని ఇందులో అధికారం అంటూ ఏమీ లేదండి. అధికారం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఒకరిని మరి ఒకరము ఘనపరుచుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న ఆ సభాపర్వతం మీద కూర్చుందును, ఆ మేఘమండలం మీదకి ఎక్కుతును, అది మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందను. గమనించాలండి. అని నీ మనస్సులో అనుకొంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. గమనించాలి. అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ దేవదూతలను కూడా తన వైపు మళ్లించుకున్నాడు దేవునికి వ్యతిరేకంగా. అందుకే వారిని ఏమంటామంటే పడిపోయిన దేవదూతలు, ఫాలెన్ ఏంజల్స్. పరలోకము నుండి పడిపోయారు వారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారు? అవే దురాత్మల సమూహం. ఆకాశ మండలంలో దురాత్మల సమూహం మానవుని హృదయాన్ని, మానవుని యొక్క ఆలోచనను, మానవుని జీవిత విధానాన్ని ప్రభావితము చేసే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఆనాడు ఏదేను వనములో ఆ జలప్రళయానికి రావడానికి కారణమైనటువంటి ఆ యొక్క నోవహు దినాలలో. తర్వాత మనం చూసినట్లయితే ఈ 14వ అధ్యాయానికి ముందుగా జరిగినటువంటి 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనము పేరు సంపాదించుకుందాము రండి. మనకేం కావాలి చెప్పండి? మనము పేరు సంపాదించుకుందాం. దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహాము నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని దేవుడు అంటూ ఉంటే వీరందరూ ఏకమవుతుంది. ఎందుకో తెలుసా? దేవుని నామమునకు వ్యతిరేకంగా మనము పేరు సంపాదించుకుందాము రండి. దేవుడు అంటూ ఉన్నాడు, పొండి అని దేవుడు చెబుతుంటే, మీరు ప్రపంచాన్ని నిండించండి అని దేవుడు చెప్తుంటే, దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ఎక్కడికి వెళ్ళొద్దు. ఒక పట్టణాన్ని నిర్మించుకొని ఇక్కడే ఉందాం, ఇక్కడే మనకు క్షేమం, ఇక్కడే మనకు భద్రత అని పట్టణాన్ని కట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, ఆ పట్టణంలో ఏమున్నది? ఈరోజు మనం చూస్తున్నాం, చిన్న చిన్న గ్రామాల్లో కూడా పెద్ద పెద్ద గోపురాలు ఉంటున్నాయి, విగ్రహారాధన. అందుకే బాబేల్. దేవుడు ఏం చేశాడు? వారిని తారుమారు చేశాడు. దేవుడు వారిని తారుమారు చేశాడు. గమనించండి.
గమనించి ఇక్కడ మన 14వ అధ్యాయం 1వ వచనంలో అయితే దీనికి నాయకుడు ఎవరు? దీని నాయకుడు ఎవరు? నడిపించే వాళ్ళు ఉండాలి కదా. ఏదైనా ఒక ఉద్యమం ఉందంటే ఉద్యమానికి ఒక నాయకుడు ఉంటాడు, పరిపాలన చేసే రాజులు ఉంటారు, అధికారులు ఉంటారు, అన్ని వ్యవస్థల్లో అధికారులు ఉంటారు. కాబట్టి యుద్ధంలో నాయకుడు ఎవరు? నడిపించే నాయకుడు చూడండి. ప్రారంభ వచనం షీనారు రాజు. చాలు. ఎవరంటే ఆయనంట షీనారు రాజు. షీనారు అనగా బబులోను సామ్రాజ్యములో ఉన్నటువంటి ఒక భాగం అండి. షీనారు అనగా ఆనాడే, గమనించాలండి, ఆనాడే ఈ బీజాలు అక్కడ పడ్డాయి. సమయాన్ని బట్టి ఇంకో 10 నిమిషాలా తీసుకోవచ్చు. కాబట్టి సమయాన్ని బట్టి మనము ఆలోచన చేద్దాం. ఎవరి షీనారు రాజు? రండి. ఆదికాండము 10వ అధ్యాయము 9వ వచనం చదువుతాం, 8వ వచనం చదువుతాం. గమనించాలండి. కూషు నిమ్రోదును కనెను. గమనించాలండి, అతడు ఎలాంటి వాడు? తండ్రేమో కూషు, కుమారుడేమో నిమ్రోదు. ఈ నిమ్రోదు ఎవరట? భూమి మీద ఆనాడు ఉన్నటువంటి ప్రజలలో పరాక్రమశాలి అనగా దేవుడు ధైర్యం ఇచ్చాడు, దేవుడు బలం ఇచ్చాడు, దేవుడు పరాక్రమం ఇచ్చాడు. ఎవరికి? నిమ్రోదుకి. గమనించాలి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట, గమనించాలండి, నిమ్రోదుని గురించి వ్రాయబడినటువంటి మాటలు అతడు కూషు కుమారుడని వ్రాయబడి ఉన్నది. రెండవది, అతడు పరాక్రమశాలి అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. అనగా వీరత్వము కలిగినటువంటి వాడు, ధైర్యము కలిగినటువంటి వాడు, శూరుడు, అనగా ఆనాడే యుద్ధాలు చేయటం నేర్చుకున్నటువంటి వాడు. అందుకే అతడు ఎవరు చెప్పండి? వేటగాడు అనగా వేటగాడు ఏం చేస్తాడు? వేట కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అనగా ఎవరిని వేటాడదామా, ఎలా వేటాడదామా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఎవరు? కూషు కుమారుడైనటువంటి నిమ్రోదుని గురించి అక్కడ వ్రాయబడింది. 9వ వచనంలో మనం గమనించినట్లయితే అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగా లోకోక్తి కలదు. గమనిస్తూ ఉన్నారా? ఎవరితను షీనారు దేశంలో ఉండటం మాత్రమే కాదు, షీనారు దేశంలో బబులోను సామ్రాజ్యాన్ని ఆనాడే స్థాపించాడు. ద ఫస్ట్ ఎంపైర్ ఆఫ్ ద వరల్డ్ ఎస్టాబ్లిష్డ్ బై నిమ్రోద్. గమనించాలి. అనగా ఒక రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆ రాజుకి, వేటాడే వ్యక్తికి, పరాక్రమము కలిగినటువంటి వ్యక్తికి సంతృప్తి ఉంటుందా? సంతృప్తి ఉండదండి. ఈ బబులోను సామ్రాజ్యము చాలులే అనుకున్నాడా? ఉన్నటువంటి ఈ బబులోను పట్టణం, ఈ ప్రాంతమంతా కూడా సరిపోయింది అనుకున్నాడా? ఆనాడు పట్టణాలే ఈనాడున్నట్లుగా ప్రపంచం ఆ రీతిగా విస్తరించలేదు. లేక మొదటి ప్రపంచ సామ్రాజ్యమైనటువంటి బబులోను సామ్రాజ్యం ఉన్నదే, ఆనాడు ప్రపంచ సామ్రాజ్యమైనటువంటి బబులోను సామ్రాజ్యము ఏ రీతిగా ఉన్నదో అలా విస్తరించలా. కానీ ఇదే బాబేల్, ఇదే బబులోన్, అక్కడ నెబుకద్నెజరు మనకు అక్కడ కనబడతాడు. ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో మనకు బబులోను కనబడుతుంది. కాబట్టి బబులోను మనం ముందుగానే చూచాం. ఒకటి చరిత్ర, రెండవది ప్రవచనాత్మకం, భవిష్యత్తులో జరగనైనటువంటి సంఘటనలు. మూడవదిగా మనం గమనించినట్లయితే సిద్ధాంతపరమైన విషయాలు, మన మనసులో ఉన్న పోరాటం, మన మనసుల్లో ఉన్నటువంటి యుద్ధం, ప్రాచీన స్వభావానికి నవీన స్వభావానికి మధ్య పోరాటం, దురాత్మల సమూహముతో దినదినము మనము కలిగి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో జయించుట కొరకై అందుకే దేవుడు తన వాక్యం ఇచ్చాడు, మనకు యుద్ధోపకరణాన్ని ఇచ్చాడు, దేవుడు సహవాసాన్ని ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు. కాబట్టి ఆత్మ స్వాధీనములో దేవుని బిడ్డలుగా ముందుకు సాగుతూ జయ జీవితము కలిగి మనం జీవించాలి. కానీ
నిమ్రోదు వలె అతిశయించకూడదు, నిమ్రోదు వలె గర్వించకూడదు. కాబట్టి సాతాను లక్షణం ఇక్కడ మనం కనుక చేసినట్లయితే తిరుగుబాటు చేసే ఆ స్వభావం కలిగినటువంటి నిమ్రోదును మనం చూస్తున్నాం. అతడు బబులోను సామ్రాజ్యాన్ని ఆ దినాలలోనే స్థాపించాడు. తర్వాత ఏం చేశాడు చూడండి. అతడేం చేశాడు? గమనించారా? అతని రాజ్యమునకు మొదట. తర్వాత 11, ఆ దేశంలో నుండి గమనించారు. అంతటితో ఉన్నాడా? సంతృప్తి లేదండి, సంతృప్తి లేదు. ఎంత సంపాదించినా మానవునికి సంతృప్తి లేదు. ఏం చేస్తాడు? కోట్లు కోట్లు సంపాదించి గమనించండి. ఇక్కడ నిమ్రోదు అనగా దేవునికి వ్యతిరేకముగా నిలబడినటువంటి సాతాను సంబంధి. పరాక్రమం ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉంది, ధైర్యం ఉంది. కానీ అతని మాటకే అర్థం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే తిరుగుబాటు, రెబెల్. అతని మాటకు అర్థం ఏంటి? అతని పేరుకి అర్థం ఏంటి? తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. అనగా దేవుడేమో చెదరిపోమ్మని అంటూ ఉంటే మీరు భూమిని నిండించండి, మీరు విస్తరించండి అని దేవుడు ప్రారంభంలోనే ఆదాముతో పలికితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. నిమ్రోదును మనం చూస్తూ ఉన్నాం. అతడు వేటాడుతూ ఉన్నాడు. ఒక దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు, ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తన కన్ను ఇప్పుడు ఎక్కడ పడింది? మరి ఒక పట్టణం మీద పడింది, అదే అష్షూరు సామ్రాజ్యం. కాబట్టి మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథములో బబులోను సామ్రాజ్యం ఉన్నది. ఆ తర్వాత అష్షూరియులు, ఆ 10.5 గోత్రాలకు చెందినటువంటి వారిని, ఆ 10 గోత్రాలకు చెందినటువంటి వారిని మొదట చెరగొని తీసుకుపోయింది ఎవరు చెప్పండి? అష్షూరు రాజులు, అష్షూరియులు. కాబట్టి ఈ మూలాలు ఎక్కడ కనపడుతున్నాయి? ఈ చరిత్ర ఎక్కడ కనపడుతుంది? మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలోనే కనపడుతుంది. ఆదికాండం 10వ అధ్యాయంలోనే క్రమక్రమముగా ఏ రీతిగా అది విస్తరిస్తూ ఉన్నదో, అది వర్ధిల్లుతూ ఉన్నదో, దేవునికి వ్యతిరేకంగా కార్యాలు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే అష్షూరు బయలుదేరి వెళ్ళి గమనిస్తూ ఉన్నారా? ఒకవైపు బాబిల్ అనేటువంటి పట్టణము, అష్షూరు దేశానికి ముఖ్య నగరం ఏంటి? నినివే అనేటువంటి పట్టణాన్ని కూడా. 1-2 సంగతులు చెప్పి నాకు సమయమైంది కనుక నేను ముగిస్తాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎందుకు దీని గురించి వ్రాయబడిందంటే ప్రభు చిత్తమైతే మధ్యాహ్న కాలంలో దాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముతో ఉండవలసినటువంటి లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రాలలో. అది కారణం, అందుకు ఈ చరిత్ర వ్రాయబడింది. లోతు రక్షింపబడినవాడేనండి, కానీ అబ్రహామునకు దూరమై ఎంతో నష్టపోయాడు, తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. అందుకే 2వ పేతురు పత్రికలో రాయబడింది, లోతుని గురించి ఏమని రాయబడింది అక్కడ? నీతిమంతుడైన లోతు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉండవలసినటువంటి చోట తాను ఉండక తన సహవాసాన్ని కోల్పోవటను బట్టి ఆశీర్వదింపబడినటువంటి, దేవునికి ఇష్టడైనటువంటి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును వదలై వేరై తనిష్టానుసారంగా దీనిని తిరుగుబాటు అనమా? అందుకే 13 అనేటువంటి సంఖ్య తిరుగుబాటు అండి. దేవుని వాక్యంలో 13 అనేటువంటి సంఖ్య తిరుగుబాటు. దేవుని వాక్యంలోనే కాదు, పిల్లలు మనకి 12 సంవత్సరాల వరకు లోపడతారండి. గమనించాలి. వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది చెప్పండి? వాళ్ళకి ఎప్పటి నుంచి నిర్లక్ష్యం వస్తుంది చెప్పండి? వాళ్ళకి ఎప్పటి నుంచి అవిధేయత వస్తుంది చెప్పండి? ఎక్కువగా టీనేజ్ అంటాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే టీనేజ్? 13. 12 అంటే 12, అదే టీనేజ్. చాలా ప్రాముఖ్యం. అదుపు చేయాలి, క్రమపరచాలి. కుటుంబంలో, అదే రీతిగా సంఘములో తల్లిదండ్రులు తమ బిడ్డలను క్రమపరచాలి. దేవుని యొక్క భయభక్తులలో వారిని పెంచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు ఎన్నో మన క్షేమము కొరకాయ, మన మేలు కొరకాయ ఎన్నో సంగతులను మనకు అనుకూలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నిమ్రోదును మనం చూసినట్లయితే తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వాడు. అతడు మొదట ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించి దానిని విస్తరిస్తూ ఉన్నాడు. మొదట బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత అష్షూరు. బబులోను సామ్రాజ్యంలో బబులోను పట్టణం, అష్షూరు సామ్రాజ్యంలో నినివే అనేటువంటి పట్టణాలను కూడా తానే ఆనాడు కట్టాడని ఆ షీనారు రాజు
కాబట్టి ముగ్గురు రాజులతో ఆ నలుగురు రాజులు ఇక్కడ ఉన్నటువంటి 5గురు రాజుల మీదకు పడి వారిని ఓడించి వారితో ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతు భార్యను, లోతు కుటుంబాన్ని, అంత మాత్రమే కాదు అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతటిని కూడా వారు తీసుకొని, ఇది చరిత్ర. అయితే దీనిలో ఏంటి ప్రవచనం ఏంటి? ప్రభు చిత్తం అయితే మధ్యాహ్న కాలం దాన్ని ఆలోచించాలి. దీనిలో ప్రవచనం ఏమున్నది అనుకుంటున్నారా? ఉన్నది ప్రవచనం. ఎవరు? లోతు ఎందుకు కొనిపోబడ్డాడు? లోతు ఎందుకు దోచుకోబడ్డాడు? లోతు ఆ రీతిగా వారి చేత కొనిపోబడటానికి కారణము అతడు అబ్రాహామునకు దూరముగా ఉండటం. అయితే కొనుపోబడినటువంటి లోతు అక్కడే ఉన్నాడా? తర్వాత ఏం జరిగింది? ప్రభు చిత్తమైతే ఈ యొక్క వాక్యాలు లేక ఈ సంగతులు మనము మధ్యాహ్న కాలంలో వాటిని వివరించుకుందాం. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ, సమయాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, మరి తమ్మునికి, పెద్దలకు వందనాలు తెలియజేస్తూ సమయాన్ని తమ్మునికి అప్పగిస్తున్నాను.